G45 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 1వ తేదీ పండుగల జరుపుకోవటం మనకు తెలిసిన విషయమే. ఈ రోజు మదనపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలోని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలోని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. అర్హులైన వారికి అందరికీ ఎమ్మెల్యే షాజహాన్ చేతుల మీదుగా పెన్షన్ అందజేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేయడం పండుగ వాతావరణం వలె తలపిస్తుందని, పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. నమస్కారం మీడియా మిత్రులకు. నా పేరు జె దశరథ్, తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం వివిధ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం మేము సప్లై చేస్తామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రజలను ఏప్రిల్ ఫుల్ చేసినట్టుగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రజలకు సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి మనిషికి 6 కిలోల చొప్పున చెప్పారు. మరి ఈ హైదరాబాద్ను, తెలంగాణలో ఉన్నటువంటి గుండెకాయ లాంటి హైదరాబాద్ను రాజధాని, మరి ఇక్కడనే లేవు రేషన్ బియ్యము, ఇక్కడ మినాయించినప్పుడు అంటూ ప్రకటన చేస్తున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర రాజధాని తెలంగాణలో ఇవ్వకపోవడం ఏప్రిల్ ఫుల్, ప్రజలను ఏప్రిల్ ఫుల్ చేసినట్టుగానే మేము పరిగణిస్తున్నాం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్లో కూడా ప్రభుత్వం వెంబడే ఉచిత బియ్యం 6 కిలోల చొప్పున స్పందించి వెంబడే ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్ర పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం రాష్ట్రంలో అప్పటి 219 లెక్కల ప్రకారము హైదరాబాద్ నగరంలో దాదాపు 600 నుంచి 800 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ పార్టీకి చూస్తే మరి 219 లెక్కలనే కాకుండా ఇప్పుడు ఎక్కువ కూడా అయినాయి. దాని ప్రకారం కొన్ని లక్షల మంది ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఈ రేషన్ షాపులు చాలామంది నిరుద్యోగులు, నిరుపేదలు అనేక మంది ఉన్నారు. వారి ఈ అర్హతను కోల్పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్యలు ఉన్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాము. హైదరాబాద్లో కూడా అతి త్వరలో ఈ యొక్క ఉచిత బియ్యం మనిషికి 6 కిలోల చొప్పున ఇవ్వాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాము.